అమెరికా ఎందుకు వెళ్తారు, తెలివైన వాళ్ళు ఎప్పుడు వెళ్తారు, ఇప్పుడు వచ్చేస్తారు అనేది చూద్దాము. సో అందరూ ఈ విషయం చెప్తారు, పార్ట్ టైం కష్టాలు ఉంటాయి, రూమ్ రెంట్ కష్టాలు ఉంటాయి, అమ్మో ఇంకా చాలా కష్టాలు ఉంటాయి అనేసి. కానీ క్వారల్ ఒక పోస్ట్ లో చెప్పారు, 25 సంవత్సరాల ముందు వెళ్ళి పిల్లలకి 5 సంవత్సరాలు వచ్చాక తిరిగి వచ్చేయడం గోల్డెన్ రూల్ అనేసి. కొన్ని సర్వేస్ చెప్పాయి, ఫారెన్ లో 7-8 సంవత్సరాలు వర్క్ చేస్తే ఇండియాలో 40 సంవత్సరాలు చేసినట్టు లెక్క అనేసి. సో ముఖ్యంగా దానికోసం అమెరికా వేరే దేశాలు వెళ్తారు. సో ఇంకా 25 వయసు లోపల ఎందుకు వెళ్ళాలంటే మనకి సంపాదన మీద దృష్టి ఉంటుంది, కొంచెం ఎంజాయ్ చేయాలని కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్ తో మనకి తిరగడానికి, అక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి మనకి ఓపిక ఉంటుంది. ఇండియాలో మనకి జీతాలు చూస్తే సంవత్సరానికి 3-4 లక్షలు ఉంటాయండి, కానీ అమెరికాలో నెలకే 6 లక్షల నుంచి 7 లక్షల వరకు ఉంటాయి. నేను ఇండియాలో ఎక్కువ చూసిన జీతం ప్యాకేజ్ ఏంటంటే 4 లక్షల సంవత్సరానికి. అదే అమెరికాలో అయితే ₹1,00,00,000 నుంచి ₹1,20,00,000, ₹1,60,00,000 వరకు కూడా చూసాను. అదేంటో అందరూ బాగానే సెటిల్ అయ్యారు, అంతకన్నా తక్కువ జీతం ఉన్న వాళ్ళైతే నాకు కనిపించలేదు. ఇంకా ఆ వయసులో వెళ్ళి బాగా డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారండి. ఓలా స్టార్ట్ చేసిన భవేష్ అగర్వాల్ కూడా ఫారెన్ వెళ్ళి అక్కడ ఊబర్ చూసొచ్చి ఇక్కడ స్టార్ట్ చేశారనమాట. ఇంకా మనకి కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వెళ్తే మనకి సక్సెస్ వస్తుందండి. ఇవన్నీ పక్కన పెట్టినా కానీ ముఖ్యంగా డబ్బు కోసం వెళ్తారు. అక్కడ ఒక 7-8 సంవత్సరాలు పనిచేసుకుని ఇక్కడ 40 సంవత్సరాలు హ్యాపీగా ఉందామని, ఇక్కడ 40 సంవత్సరాలు పనిచేసే కన్నాని. సో అదనమాట రీజన్. సో కోరాలో అన్ని పోస్టులు చదివాక, నేను అక్కడ జీతాలు ఇక్కడ జీతాలు చూసాక నాకు ఈ విషయం అర్థమైంది అనమాట, ఎందుకు ఇంతమంది వెళ్తున్నారా అనేసి. సో మీకేమైనా యూఎస్ యూకే వెళ్ళాలని ఉంటే మీ అప్లికేషన్ ప్రాసెస్ బాధ్యతగా మేము చేస్తామండి. ఈ నంబర్స్ కి కాల్ చేసి అనుభవం ఉన్న మా కౌన్సిలర్ తో ఒకసారి మాట్లాడండి.